నమస్కారం అండి. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. నేను మీ నండూరి రవికుమార్ని. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఈ టైంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఓపెన్ ప్లాట్స్కి సరైన ప్లేసెస్ అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి మనం చర్చిద్దాం. అన్ని డైరెక్షన్స్లో, ఒక డైరెక్షన్ కాకుండా అన్ని డైరెక్షన్స్లో ఎందుకు, ఎక్కడ, ఎలా, ఇది ఏ సమయం కరెక్ట్ సమయం, ఏ రేట్లలో ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అన్న దాని మీద నా యొక్క ఆలోచన మీకు తెలియదు. ఫస్ట్ మనం అందరం కూడా చూసుకోవాల్సింది ఏంటి, అఫోర్డబిలిటీకి మనం ఇదివరకు కూడా అనుకుంటున్నాం. పెద్ద పెద్ద రేట్లు పెట్టకుండా మంచి గ్రోయింగ్ ఏరియా జోన్, అంటే గ్రోత్ జోన్. మనము ఒకటి శంకరపల్లి గ్రోత్ జోన్ కింద తీసుకున్నాం. శంకరపల్లి నుంచి మోమిన్పేటకి వెళ్ళే దారిలో, శంకరపల్లి నుంచి నవాబ్పేటకి వెళ్ళే దారిలో, రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా ఈ రోజున చిన్న చిన్న డెవలపర్స్, పెద్ద పెద్ద డెవలపర్స్ ఆల్రెడీ అక్కడ ల్యాండ్ బ్యాంకులు ఉన్నాయని మనందరికీ గతంలో చెప్పుకోవడం జరిగింది. ల్యాండ్ బ్యాంకులు అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ అంటే ఏమిటి అని మళ్ళీ అడగచ్చు. మినిమం 50 acres ఉంటే దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ బ్యాంక్. ఎనీబడి హూ ఓన్స్ 50 acres ప్లస్ అంటే ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్టు అనమాట. ఆయనకి ల్యాండ్ బ్యాంక్ ఉంది, కంపెనీకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. చాలామంది కార్పొరేట్స్, మనకు తెలిసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, హైదరాబాద్ బేస్డ్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ రోడ్ల మీద పెట్టుబడులు ఆల్రెడీ పెట్టి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో మోర్ దాన్ 50 acres ఉంది కాబట్టి వాళ్ళందరి దగ్గర ల్యాండ్ బ్యాంకులు ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి ల్యాండ్ బ్యాంకులు ఉన్నవాళ్ళు ఎంతకాలము దాన్ని అలాగా ఆపి ఉంచుతారు? వాళ్ళు ఏదో సరైన సమయం చూసి అక్కడ డెవలప్ చేస్తారు. కాబట్టి అక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి శంకరపల్లి సెంట్రిక్గా తీసుకుని ఈ 2 రోడ్లలో మనం పెట్టుబడి పెట్టచ్చు. 15,000 లోపల గజం దొరికేందుకు చాలా ఉన్నాయి. కానీ మీరంతా కూడా డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ లేఅవుట్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. మళ్ళీ గ్రామ పంచాయతీ, మళ్ళీ ఎల్ఆర్ఎస్లు కట్టుకుని, మళ్ళీ ఆ తర్వాత చిన్న చిన్న రోడ్లలో మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బందులు, ఇలాంటివన్నిటికీ గురి కాకుండా ఇప్పుడే మనం తీసుకునేటప్పుడే, ఎందుకంటే చాలామందికి ఇది ఒక కళ, సొంత ఇల్లు ఒక కళ, ప్లాట్ కొనుక్కోగలగటం, ఆ ప్లాట్ కొనుక్కున్న ప్లాట్ నిలబెట్టుకుని దానిలో ఇల్లు కట్టుకోగలగటం అనేది ఇంకో కళ. సో మన కళలు నెరవేర్చుకునే టైంకి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఈ రోడ్లలో మనం పెట్టుబడి పెట్టుకుంటే కనెక్టివిటీ అన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ ఫెసిలిటీస్, వసతులు అక్కడ వస్తాయి. అదేవిధంగా శంకరపల్లి నుంచి బాంబే హైవేకి వచ్చే రోడ్డు, గతంలో చెప్పుకున్న బానూరు దగ్గర చుట్టుపక్కల విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చెప్పడం ఎందుకు జరుగుతుందంటే, అంచెలంచెలుగా మనిషి ఎదుగుదామని ఆశిస్తాడు. అంచెలంచెలుగా ఎదుగుదామంటే ఏంటి, ఒకేసారి మన దగ్గర క్యాపిటల్ ఉండదు. కాబట్టి ఇవాళ ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే దానికి కూడా బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా. ఆ లోన్ ప్రకారం లోన్ తీసుకుని బ్యాంక్ లోన్ కట్టుకుంటూ కొన్నాళ్ళు అయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్లు వస్తాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత వేరే జాబ్కి జంప్ అవుతాం. కొన్నాళ్ళు అయిన తర్వాత వేరే ఇతరతర మనకి ఏదైనా రావాల్సిన డబ్బులు ఉంటే అవి కూడా క్లియర్ అవుతుంటాయి. అది జమ చేసుకున్నాక మళ్ళీ మార్జిన్ మనీ వచ్చిన తర్వాత అప్పుడు హౌసింగ్ కట్టుకోవడానికి అనువైన ప్రదేశాలు అనమాట. అందువల్ల మనం ఒక ఫస్ట్ స్టెప్ ఓపెన్ ప్లాట్ కింద మనం తీసుకుంటే, వెస్ట్ సైడ్ మనము ఓపెన్ ప్లాట్స్ ఈ విధంగా ఇక్కడ కొనుక్కోవచ్చు. తర్వాత అక్కడి నుంచి ఇంకా డౌన్కి వెళ్ళాక కంది చుట్టుపక్కల అంతా కూడా చాలా యాక్టివిటీ పెరిగిపోయింది. కంది చుట్టుపక్కల ఎందుకు పెరిగిపోయింది అందరికీ తెలుసు. సంగారెడ్డి, కంది మనకి పక్కపక్కనే ఉన్నాయి. దానికి బైపాస్ రోడ్డు కూడా ఉంది. ఇదే కాకుండా చాలామంది సంగారెడ్డి వాళ్ళు ఇప్పటికీ కూడా కమ్యూట్ చేస్తుంటారు బస్సెస్లో. వితిన్ 1 hour దే ఆర్ రీచింగ్ పటాన్చెరు. వితిన్ 1 hour దే ఆర్ రీచింగ్. అంటే వాళ్ళ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ని బట్టి వాళ్ళు ఓఆర్ఆర్ తీసేసుకుని దే ఆర్ రీచింగ్ గచ్చిబౌలి ఆల్సో వితిన్ 1 hour. అర్థమైందండి. ఒకసారి ఓఆర్ఆర్ ఎక్కేస్తే మనకి 1/2 hourలో పటాన్చెరు ఎగ్జిట్ నుంచి గచ్చిబౌలికి వచ్చేస్తాం. కాబట్టి మనకు ఆ రోడ్డు చాలా అనువైన రోడ్డు. ఇంకా రాబోయే కాలంలో మరి మనం అనుకున్నట్టు మెట్రో కూడా అక్కడికి దాకా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి పటాన్చెరు సెంట్రిక్గా తీసుకుని మీరు పటాన్చెరు దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ అని తీసుకుని పటాన్చెరు దగ్గర కూడా మీరు అదొక క్లస్టర్ గ్రోత్ జోన్ ఉంది, అది కూడా తీసుకోండి. అక్కడ కూడా మనకి చాలా మంచి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అది వెస్ట్ సైడ్. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తే గట్కేసరు, ఈస్ట్ సైడ్ గట్కేసరు చుట్టుపక్కల గట్కేసర్ని ఒక గ్రోత్ జోన్గా తీసుకుని, లేదా బీబీ నగర్ని ఒక గ్రోత్ జోన్గా తీసుకుని, లేదా అటు పక్కన ఇంకొంచెం దూరంగా వెళితే కీసర దగ్గర తీసుకుని మనకి ఎప్పుడో ఉంది పోచారం, ఇన్ఫోసిస్, దాని చుట్టుపక్కల అయితే కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఓకే, పోచారం కూడా ఒక సెంట్రల్ పాయింట్, ఒక మైసూరుగా తీసుకుని మనం అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన పెద్ద పెద్ద ప్లాట్ కొనపోయినా ఒక 150-200 గజాలు కొనుక్కుంటా చక్కటి డీసెంట్ ట్రిప్లెక్స్ హౌస్ కట్టుకోవడానికి అనువైన ప్రదేశాలు.
మనము ఇంకా విజయవాడ హైవే మీద అందరికీ తెలిసిందే, రేట్లు పెద్దగా పెరగలేదు. అక్కడ కొంచెం జాగ్రత్తగా లిటిగేషన్ లేని ల్యాండ్ అందరితో జాగ్రత్తగా చూసుకుని ఇద్దరు అడ్వకేట్లు, ఒక అడ్వకేట్ కాకుండా ఇద్దరు అడ్వకేట్లతోటి తృప్తిపరిచి బ్యాంకు లోన్ వస్తే పర్వాలా. ఎందుకంటే బ్యాంకు లోన్ వస్తే ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి అక్కడ తీసుకుంటే అక్కడ కూడా కొత్త మెడ్రాస్ కంపెనీ వాళ్ళు గూగి వాళ్ళంతా కూడా వెంచర్స్ వేయడం జరుగుతుంది. ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి చాలా వస్తున్నాయి. అటువైపు కూడా ప్రాజెక్ట్స్ చిన్నగా దానికి రెస్పాన్స్ పెద్దగా ఆదరణ లేదు. బట్ అటు కూడా మీరు దృష్టిని సారించండి. ఇంకా శ్రీశైలం హైవే మీద మనకి హ్యాపీగా ఇప్పుడు మనకి రాబోయే కాలంలో ఇప్పుడు ఈ ఫార్మాసిటీ అక్కడి నుంచి సడలిచ్చారనేది మనకి నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి అక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తాయి కాబట్టి అది సిటీకి నియరెస్ట్. ఏది శంషాబాద్ తర్వాత పెద్దగోల్కొండ తర్వాత మనకి తుక్కుగూడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ఏరియాలో కూడా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా అక్కడ కూడా జీవో 111 లేని ఏరియా తీసుకుంటే జీవో చక్కటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ మనం కొనుక్కుంటే నాగారం కానీ ఇటు పక్కన మహేశ్వరం కానీ ఎక్కడైనా తీసుకుంటే 15-20 లోపల ఆ ఏరియా కూడా సిటీలో బాగా దగ్గరగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంక్లూడ్ అయిపోతుంది. అంటే సిటీ లోపలికి వచ్చేస్తుంది. మనం చూస్తున్నాం గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా, నేనైతే 40 ఏళ్ళుగా నాకు అసోసియేషన్ ఉంది హైదరాబాద్. అందువల్ల మీరంతా చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయాలు. ఏంటంటే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధి అలా పెరుగుకుంటూ పోతుంది అనమాట. మెట్రో తర్వాత ఇంకాస్త అలా పెరిగిపోతుంది. జోన్స్ పెరిగిపోయాయి. ఇంకా జోన్స్ విస్తరించి హైదరాబాద్ విస్తీర్ణము ఇప్పుడు 40-50 కిలోమీటర్లు ఉంటే రాబోయే కాలంలో అది మినిమం ఒక్కొక్క ఫేజ్లో 60-70 ఈ విధంగా పెరుగుతుంది. అందరికీ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే తెలుసా, రామోజీ ఫిలిం సిటీ ఈ జస్ట్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ సెక్రటేరియట్, నాట్ ఫ్రమ్ ఎల్బీ నగర్. సో అంత దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్. ఈ రమాదేవి పబ్లిక్ స్కూలు, ఇటు పక్కన మనకి ఎదురుకుంటే ఫిలిం సిటీకి ఆపోజిట్లో పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ని ఉన్నాయి అక్కడ. మరి ఎందుకు రిటైర్ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళట్లా ఎవరు? రిటైర్మెంట్ హోమ్స్ కింద కూడా అక్కడికి డెవలప్ కావట్లా. అంటే అదే మరి దాన్నే అంటారు వేలం వేరేని. కాబట్టి మనం ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండే ఏరియాస్లో మనం హ్యాపీగా ఉంటాం. అది మనం తెలుసుకోవాలి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు అటు పక్కన అల్మాస్ కూడా ఉంది, తర్వాత ఆర్సీఐ అని ఉంది. అవన్నీ డిఫెన్స్వి మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా పెద్దగా రేట్లు పెరగల. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. అటు చుట్టుపక్కల కూడా మంచి క్లైమేట్. అక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు మనకి. ఎటువంటి ప్రాబ్లం అంటే మనం ఊహించలేనటువంటి ప్రాబ్లమ్స్ ఏమి చెప్పలేము. కానీ మిగతాగా అయితే యాజ్ ఇట్ ఈజ్గా అయితే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అక్కడ మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. అక్కడ బాగున్నాయి నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. ఆ విధంగా ఆ రోడ్డు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేడ్చల్ దాటిన తర్వాత కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు మేడ్చల్ కూడా మనకి అందుబాటులో ఉండేది. ఇప్పుడు మేడ్చల్ రేట్లు కొంచెం పెరిగిపోయాయి కాబట్టి మేడ్చల్ దాటిన తర్వాత ఉంది. అట్లాగే మేడ్చల్ నుంచి షామీర్పేటకి వెళ్ళే రూట్ మధ్యలో కూడా చాలా ప్లేసెస్ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. అక్కడ కూడా క్లస్టర్గా హోమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళకి కూడా నా సూచన ఏంటంటే వీలైనంత వరకు గ్రూప్ బుకింగ్ చేసుకోండి. గ్రూప్ బుకింగ్ చేసుకుంటే మనం అందరం కలిసి మళ్ళీ రేపొద్దున ఏదైనా కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందరూ కలిసి ఒక వీకెండ్ హోమ్స్ కింద కానీ లేకపోతే మన అందరం వెల్నెస్ సెంటర్స్ అంటారు, ఇవన్నీ వీకెండ్ హోమ్స్, ఫామ్ ల్యాండ్ కింద వాటిని మనం కలిపేసుకుని ప్లాటెడ్ ఏరియానే కానీ మనకు చిన్నగా ప్రీఫ్యాబ్ వేసుకుని దానిలో మొక్కలు పెట్టుకుని వీకెండ్స్ వెళ్ళి రావచ్చు. ఎప్పటిదాకా అయితే మనం ఇల్లు అప్పటిదాకా ఇల్లు కట్టుకునేటప్పుడు అవి అడ్డు రాకుండా ఉండేలాగా మనం ఇప్పుడే పెద్ద వృక్షాలు వేస్తుంటే ఆ విధంగా వేసి ప్లాన్ చేసుకుంటే ఆ ఏరియా కూడా చాలా చక్కటి ఏరియా అవుతుంది. అందువల్ల మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒకటే, ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది, ఇదివరకట్లా లేదు. అందరూ ఏమంటున్నారు, ప్రైమరీ హౌస్ అంటే మనము సర్వీస్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఉండాలి కాబట్టి ఎక్కడో మనం మణికొండలో ఉన్నాం. ప్రైమరీ హౌస్ అది. వీకెండ్స్ రిలాక్స్ అవ్వడానికి ఆక్సిజన్ లెవెల్ చాలా హారిబుల్గా ఉందండి. చాలా కష్టపడుతున్నాం అనమాట. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. అన్ని వసతులు ఏర్పడితే నేను కూడా బయటికి వెళ్ళిపోతానంటే చెప్పాను ఒక ఇంటర్వ్యూలో. అది వచ్చిందో లేదో ఆ వీడియో నాకు తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే అది ప్రైమరీ హౌస్లో ఉండటము 5 days ఉండి 2 days వెళ్ళి వీకెండ్ సెకండరీ హౌస్ అనమాట. అంటే మళ్ళీ రీకూప్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్గా తయారయ్యి మళ్ళీ వెనక్కి రావటం. అంటే ఇక్కడ ఆక్సిజన్ లెస్ ఆర్ నో ఆక్సిజన్ ఏరియా నుంచి హైలీ ఆక్సిజనేటెడ్ ఏరియా, అంటే హైలీ పొల్యూటెడ్ ఏరియా నుంచి లెస్ పొల్యూటెడ్ ఏరియా, ఇట్లాగా మనము ప్లాన్ చేసుకుని అందరూ కూడా
2 హౌసెస్ అంటే ఒకటి పెద్ద హౌసు, ఒకటి చిన్న హౌసు, ఎక్స్టెండెడ్ హౌసు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ కల్చర్ హైదరాబాద్లో వచ్చింది కాబట్టి ఇది ఒక రకంగా మంచిది కూడా. ఇలాంటి కల్చర్ వచ్చింది కాబట్టి మీరంతా కూడా ఎక్కడ వీలైతే అక్కడ చక్కటి డిజైన్స్ తోటి చక్కటి ప్లాన్స్ తోటి అనువైన ప్రదేశాలలో తక్కువ రేట్లలో అందుబాటులో ఉన్న రేట్లలో ఎక్కువగా పాకెట్స్ చేంజ్ చేసుకుని మళ్ళీ మనస్తాపానికి గురయ్యి అసలు ఆనందం పక్కన పెట్టి ఆరోగ్యం కూడా మనకి లోటు వస్తుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనం అందరం కూడా దృష్టి దేని మీద సారించాలంటే మనము ఎక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకుంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశము అది మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అంటే ఏ విధంగా అది డెవలప్ కాబోతుంది, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, దానికి ఎలాంటి కనెక్టివిటీ ఉంటుంది దానికి అని ఆలోచించుకుని అదే 55, 50 దాటిన వాళ్ళు అనుకోండి రిటైర్మెంట్ హోమ్స్ కింద రిటైర్ అయిన తర్వాత అక్కడ వెళ్ళి ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. యువత అయితే మాత్రం ఇల్లు కట్టుకునే దానికి ఉపయోగపడేదాన్ని మీరు ప్లాన్ చేసుకుని అలాంటి ఓపెన్ ప్లాట్స్లో మీకు నిస్సందేహంగా కూడా పెట్టుబడి పెట్టండి. ఇదే సరైన సమయం. ఉంటా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.